మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు కదా సార్, దాదాపు 3 లక్షల మంది. సో ఇన్నాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒక 18,000 మంది ఇలా ఈ తనిఖీల్లో 18,000 మంది విద్యార్థులను కూడా ఆల్రెడీ పట్టుకున్నట్టుగా సమాచారం సార్. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అండ్ విద్యార్థులు కాదనుకుంటారు, 18,000 మంది ఇల్లీగల్ ఇండియన్ మైగ్రెంట్స్ ఐడెంటిఫై. అంటే ఇప్పటికే తనిఖీల్లో పట్టుబడ్డ 18,000 మందికి పైగా విద్యార్థులు. లీగల్ మైగ్రెంట్స్ తనిఖీలు వేరు, మీరు చెప్తున్న విద్యార్థులు ఇల్లీగల్ కాదు. విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు పనిచేయడం ఇల్లీగల్ కావచ్చు, కానీ వాళ్ళు అమెరికాలో ఉండడం ఇల్లీగల్ కాదు. ఇప్పుడు తనిఖీలు చేసి పట్టుకున్న 18,000 మంది ఏంటంటే అమెరికా అధికారులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఐస్ అంటారు, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు. వారు మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇలా అక్రమంగా డాక్యుమెంట్స్ లేకుండా వచ్చిన వాళ్ళని తనిఖీలు చేస్తున్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అలా తనిఖీలు చేస్తూ భారతదేశానికి చెందిన వాళ్ళు ఇప్పటికే గాట్రమల్ల, నేను చెప్పాను మీకు 950 మంది గాట్రమల్ల వాళ్ళను మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు, కార్గో ఎయిర్క్రాఫ్ట్లు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు గాట్రమల్ల, బ్రెజిల్, మెక్సికో వాళ్ళను పంపించారు. భారతీయులు కూడా 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 వేరు, ఇది వేరు. వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, దే ఆర్ లీగల్గా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు. కానీ అమెరికాలో ఉన్న రూల్ ఏంటి అంటే చదువుకునే విద్యార్థులకు ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్ క్యాంపస్ అంటే ఓ లైబ్రరీలో పనిచేయచ్చు, ఓ ల్యాబ్లో పనిచేయచ్చు, లేదా క్యాంటీన్లో పనిచేయవచ్చు, లేదా విత్ ఇన్ ద క్యాంపస్ చిన్న చిన్న కమర్షియల్ స్టోర్స్ ఉంటాయి, అందులో పనిచేయచ్చు, టీచింగ్ అసిస్టెంట్లుగా పనిచేయచ్చు, టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేయచ్చు. ఇది ఆన్ క్యాంపస్ జాబ్స్. కొంతమంది ఈ ఆన్ క్యాంపస్ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. అందరికీ ఆన్ క్యాంపస్ జాబ్ దొరకవు కదా. సో అప్పుడు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో అందువల్ల వీళ్ళు బయటికి వచ్చి హోటల్లో, గ్యాస్ స్టేషన్లో, రెస్టారెంట్లో, చిన్న చిన్న షాపులో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఒక అమెరికాలో ఎంఎస్ చేయాలంటే ట్యూషన్ ఫీజు అన్ని ఖర్చు అవుతుంది. ఒక రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీ అయితే 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది, కనీసం 50 లక్షలు. ఎందుకంటే నా కొడుకు కూడా ఎంఎస్ చేశాను నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బోస్టన్లో. నా ఖర్చు ఆ రోజుల్లో 2015లో వాడు యుఎస్లో వెళ్ళాడు. సో అరౌండ్ 50 lakh ఖర్చు అయింది. అలాగే మీ ఇంకా టాప్ యూనివర్సిటీ, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు, ఇప్పుడు హార్వర్డ్, ఎంఐటి, అట్లాంటి వార్టన్ బిజినెస్ స్కూల్, స్టాన్ఫోర్డ్, ఇట్లాంటి వెళ్తే అది 1 crore ఉండొచ్చు, 2 crores ఉండొచ్చు, 2.5 crores ఉండొచ్చు. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా ఎంత అందరు పేరెంట్స్ ఇంత ఎఫర్ట్ చేయలేరు. అందువల్ల కొంత లోన్ తీసుకున్నా అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొరకు అక్కడ పని చేస్తుంటారు. ఆ లివింగ్ ఎక్స్పెన్స్ ఎందుకంటే అమెరికన్ ఎడ్యుకేషన్లో చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మనదాకా 10 to 6 ఆ క్లాస్లో ఉండి రుద్దుతామనరు. సో వీక్లీ ఎంఎస్కి వచ్చారు, వీక్లీ 2 days 3 days క్లాసెస్ ఉంటాయి. మిగతా టైం వాళ్ళు పని చేసుకుంటుంటారు. ఎంఎస్ అయిపోయినాక, ఎంబీఏ అన్న ఎంఎస్ అయిపోయాక, కోర్స్ అయిపోయాక ఓపీటీ అని ఉంటుంది. సో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కొరకు పని చేసుకోవడానికి అఫీషియల్గా అనుమతిస్తారు. అప్పటికీ కూడా నీకు ఉద్యోగం వచ్చి H1B వీసాల మీద నువ్వు వెళ్ళకపోతే ఇండియాకి రావాల్సింది, అది ఓపీటీ. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఇది వాస్తవంగా భారతదేశ విద్యార్థిని టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకున్న చర్యలు కాదు. ట్రంప్ తీసుకున్న చర్యలు ఏంటంటే అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్న మైగ్రెంట్స్ పైన టార్గెట్ చేస్తున్నాడు. వాస్తవంగా వైట్ అమెరికన్స్ కనుక గ్యాస్ స్టేషన్లో, రెస్టారెంట్లో పనిచేయాలి అంటే ఆ గ్యాస్ స్టేషన్లో దివాళి తీస్తారు. మనకు ఆ సమస్య వాడికి. ఎందుకంటే మన వాళ్ళు ఒక అవర్కు $7 అంటే వాడు $30 అడుగుతాడు. అందువల్ల ఆ బిజినెస్లో నడవవు. ఇప్పుడు వాళ్ళే ఇబ్బంది పడతారు, మనం కాదు ఇబ్బంది పడేది. కానీ ఎప్పుడైతే ట్రంప్ వచ్చి ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ను అటాక్ చేస్తున్నాడు, ఇలా మైగ్రెంట్స్ వచ్చి అంటే ఇక్కడ మన విద్యార్థులు ఇల్లీగల్ కాదు, వాళ్ళు చేసే పని ఇల్లీగల్. చట్టం వాళ్ళను పని చేసడానికి అనుమతించదు క్యాంపస్ బయట.
అంతే తప్ప వాళ్ళు రావడం ఇల్లీగల్ కాదు. అది మనకు అర్థం కావాల్సిన తేడా. ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే ఎవరంటే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి 6 నెలలలోపు ఇండియాకి రాక అక్కడే ఉండిపోతారు, అది ఇల్లీగల్ మైగ్రెంట్. లేదా తప్పు డాక్యుమెంట్లు, ఎవడో కూతురు ఉందనో కొడుకు ఉండడనో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఎంఎస్సీ చేసేవాళ్ళు, ఎంబీఏ చేసేవాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, దే ఆర్ లీగల్ డాక్యుమెంటెడ్ విజిటర్స్. కానీ వాళ్ళకు పనిచేసే అది వెసులుబాటు లేకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు, అనఫీషియల్గా పనిచేస్తున్నారు. ఇల్లీగల్ అన్నడు కన్నా అనధికారికంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ట్రంప్ ఈ మొదలుపెట్టుతో చాలామంది పని మానేసి బయట గ్యాస్ స్టేషన్లో రెస్టారెంట్లో పనులు చేసే వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అటు పేరెంట్స్ను డబ్బులు అడగలేరు, ఇక్కడ క్యాంపస్లో జాబ్స్ లేవు, బయట పని చేయాలంటున్నాము. ట్రంప్ ఎక్కడ పట్టుకుంటే మరి నువ్వు ఇల్లీగల్గా పనిచేస్తున్నావు కదా అని ఇండియాకి డిపోర్ట్ చేస్తారేమో అని భయం. సో అందువల్ల ఆ టెన్షన్ మాత్రం ఖచ్చితంగా మన పిల్లలు అనుభవిస్తారు.